రాష్ట్రంలో కుండపోత వర్షానికి పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదల కారణంగా వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకుపోయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మహబూబాబాద్ జిల్లాలో పాకాల వాగు వరద ఉధృతి కారణంగా అటు గూడూరులో ప్రధాన రహదారిపై నుండి వరద ప్రవహిస్తుంది. దీంతో గూడూరు కేసముద్రం నెక్కొండ రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి వాహనదారులను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. మరోవైపు గార్ల మండలంలో మున్నేరు వాగు ఉధృతి కారణంగా గార్ల రాంపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం మండలంలోని బుర్కపల్లి వాగు గుంజేడు వాగు తోగుగాదె వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి వెళ్లే మార్గంలో రాయితొట్టి వాగు అటు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరదొచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 98,348 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 64,269 క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కుమ్రంభీం ప్రాజెక్టులోకి భారీగా వరదొచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 5,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ఇక ప్రస్తుత నీటి మట్టం 237 మీటర్ల వద్ద కొనసాగుతుంది. ప్రాజెక్టులోని 6,600 క్యూసెక్కులకు నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుంది. 3 ప్రాజెక్టులను 1 మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో మెదక్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వరద ఉధృతికి చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. హవేలి ఘనపూర్ మండలంలోని బూర్కుపల్లి గాజిరెడ్డిపల్లిలో రోడ్లు తెగిపోయాయి. ఇక కామారెడ్డికి వెళ్లే ప్రధాన రోడ్లు కావడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే ఆయా గ్రామాలకు తాత్కాలిక రోడ్ల నిర్మాణం మరమ్మతులతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలే ముందుకొచ్చి తమ గ్రామాలకు తాత్కాలిక రోడ్లు నిర్మించుకుంటున్నారు. ఇక బూరుగుపల్లి బ్రిడ్జ్ వద్ద గ్రామస్తులే తాత్కాలికంగా వంతెన నిర్మించుకున్నారు. మెదక్ ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. 18 రోజులుగా ఏడుపాయల దుర్గాభవాని ఆలయం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. సింగూరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వద్ద మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించి ఆలయం పైకప్పుని తాలూకా మంజీరా పరవళ్లు తొక్కుతుంది.